మోడీ ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పేరుతో చేసినటువంటి లంచగొండితనం చట్టబద్ధతను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సిపిఎం కానీ ఇతర ప్రతిపక్షాలు కానీ మోడీ ప్రభుత్వం ఆ చట్టం చేసిన రోజే ఇది లంచగొండితనాన్ని చట్టబద్ధం చేయడమే అని స్పష్టంగా చెప్పినాయి. కానీ ఎన్నికల బాండ్ల పేరుతో దొడ్డిదారిన డబ్బు పోగేసి బీజేపీ ఎన్నికల ఖర్చులు నిర్వహించుకునేందుకు ప్రయత్నం చేసింది. ప్రతిపక్ష ప్రభుత్వాలను కూలదోసేందుకు ప్రయత్నం చేసింది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాతనైనా వెంటనే ఆ ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు బట్టబయలు చేయాల్సినటువంటి బాధ్యత ఎస్బీఐ చైర్మన్ మీద ఉన్నది. కానీ ఎస్బీఐ చైర్మన్ ఈరోజు ఎన్నికల బాండ్ల వివరాలు బయటపెట్టడానికి జూన్ నెల వరకు కూడా సమయం అడుగుతున్నారు. అంటే అర్థం ఏమిటి? మోడీ ప్రభుత్వాన్ని ఎన్నికలకు ముందు ఈ వివరాలు బట్టబయలు చేయకుండా రక్షించేందుకోసం మోడీ ప్రభుత్వంతో కుమ్మక్కై చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు అని చెప్పి చాలా స్పష్టమవుతా ఉన్నది. ఎస్బీఐ దగ్గర ఈరోజు అత్యంత ఆధునికమైనటువంటి యంత్రాంగం ఉన్నది. మొత్తం ఆధునికమైనటువంటి ఇంటర్నెట్తో పని జరుగుతూ ఉన్నది. ఒక్క క్లిక్తో మొత్తం సమాచారం తీసుకోగలిగే అవకాశం ఉన్నది. ఈ విషయాన్ని గతంలోనే సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం కూడా రాతపూర్వకంగా అఫిడవిట్ ద్వారా తెలియజేసింది. అయినప్పటికీ ఈ రోజున ఎస్బీఐ చైర్మన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటే మోడీ తప్పుడు వ్యవహారాలను కాపాడేందుకు దాచిపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం తప్ప ఇది మరొకటి కాదు. ఇప్పటికైనా ఎస్బీఐ చైర్మన్ తక్షణమే ఈ వివరాలన్నీ కోర్టుకు అందజేయాల్సిన అవసరం ఉంది. లేనట్టయితే పోలీసులు కోర్టు ధిక్కార నేరం కింద ఎస్బీఐ చైర్మన్ను అరెస్టు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.